ఈ కాలంలో కూడా ఇంతమంది భక్తజనం, ఇంత జనాదరణ, ఇంత ఉన్న గుడి ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? అదే అండి బోడుప్పల్లో ఉన్న నిమిషాంబిక టెంపుల్. ఇదైతే మా ఏరియాలో ఉన్న మంచి గుడి అని చెప్పుకోవచ్చు. చాలామంది భక్తులైతే పెరిగిపోయారండి. లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి అయితే, ఇంకా 2 ఇయర్స్ నుండి అయితే జనాలు అయితే బాగా పెరిగిపోయిండ్రు. చూడండి అమ్మవారు ఎలా వెలిగిపోతుందో, 1,00,000 గాజుల అలంకరణతో. అసలు 1,00,000 గాజుల అలంకరణ అనేది శ్రావణ మాసంలో ప్రత్యేకమైన ఈ పూజ అండి. ప్రతి ఇయర్ చేస్తారు. చాలా బాగా జరుగుతుంది. చాలామంది భక్తులు వస్తారు. దీంట్లో చాలామంది గాజులు కొనుక్కోవడము, ఇవ్వడము అట్లా జరుగుతుంది. ఒడిబియ్యం పోయడము, కుంకుమ పూజ ఇవన్నీ చేస్తారు ఈరోజైతే. భక్తులైతే వాళ్ళ కోరికలు తీరుతున్నాయని చెప్పి రోజు రోజుకైతే పెరిగిపోతున్నారండి. ఇంత మహిమగల అమ్మవారు అయితే ఇక్కడ ఉండడం అయితే చాలా సంతోషం అనిపిస్తుంది. మేమైతే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కంపల్సరీ వెళ్తాము. అంటే అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాం. శ్రావణ మాసం రోజైతే కంపల్సరీ వెళ్తాము. ఈరోజైతే అన్నదాన కార్యక్రమం కూడా చేశారు. చూడండి ఎంతమంది భక్తులు. అసలు మామూలు జాతరలలో వేములవాడ, యాదగిరిగుట్ట అట్లా అక్కడికి ఎట్లా వస్తారో ఇక్కడ కూడా అంతమంది జనాలు అయితే వస్తున్నారండి. రోజు రోజుకైతే జనాభా పెరిగిపోతుంది. అందరికీ చాలా హ్యాపీగా ఉంది. గుడి కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు, పెద్దగా చేస్తున్నారు. చుట్టూ మొత్తం ప్లేస్ అంతా తీసుకొని మేమైతే వెళ్ళి ఈ విధంగా గుళ్ళో దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని అన్నదానం కూడా తినేసి వచ్చామండి. మీలో ఎంతమందికి ఈ గుడి తెలుసు? గుడి మహిమ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా, లేదంటే ఇంకా రానట్లయితే ఖచ్చితంగా ఈ గుడికి వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకోండి. చాలా చాలా మంచి అయితే జరుగుతుందండి. మాకైతే సెంటిమెంట్, ఖచ్చితంగా వస్తాము ప్రతి ఇయర్ గుడికి. ఫస్ట్ తెలియకుండా వచ్చాము, తర్వాత ప్రతి ఇయర్ ఇట్లా జరుగుతుందని తెలిసి ప్రతి ఇయర్ వస్తున్నామండి.